నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం చదువుడు ద్వారా సమయాన్ని గడపడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మరలా తండ్రి, ఈ ఉదయ కాలపు వేళ మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వర్తమానాన్ని ప్రభువా మీ దాసురాల ద్వారా అందించుచూ ఉండగా ప్రభువా మాకు అందరికీ నాయన ఆత్మీయ ఉజ్జీవాన్ని మేలుకొలుపును కలిగించి తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానమును వృద్ధి పొందించడానికి తోడ్పడడానికి సహాయం చేయండి. వాక్యం అందిస్తున్న మీ దాసురాలను సెలవు చాటును మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభు. నీకే వందనాలు, గొప్ప కార్యాలు మీరు ఇచ్చేయి ప్రభా. ఇప్పటి వరకు జరిగించిన మీ కృపను బట్టి వందనాలు. వాక్యం ద్వారా తద్వారా ఆశీర్వాదముల ద్వారా మేమందరం మేలు పొందడానికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందనాలండి. జాన్ శేఖర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి ఐరన్ రేటా సమ్మన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రేటా సమ్మన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అంటే రేటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రేటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రేటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకమన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సిస్టర్ అంటే మనందరికి ఎంతో అభిమానము, ప్రేమ. అలాగే తెలుగులోకి అనువదించడానికి చాట్రగడ్డ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. Praise the Lord. God bless Praise you. Lord. Good morning. Good morning. Oh my. Praise Lord. How are you, Jyoti? Fine. Good to see you. Good to see you. Praise Lord. So, friends, today we are going to be speaking on a very simple sentence, but somehow the sentence seemed to be very easy, and anybody can just speak about it. But today I'm feeling a little bit, all over the place. It is fine. I'm finding it so difficult for a simple sentence. And what is the theme we've taken for today? A heart of prayer and a life of forgiveness. మరి ఏ హృదయం అయితే ప్రార్థిస్తుందో వారు క్షమించగలిగే స్థితిలో ఉండాలి. హార్ట్ ఆఫ్ ప్రేయర్ and a life of forgiveness. Such an easy sentence, but so difficult for it to be translated. మరి ఈ యొక్క విషయాన్ని మరి తర్జుమా చేసి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మరి ప్రార్థించే వారు హృదయం కలవారు మరి వారి జీవితాల్లో మరి క్షమాపణ కూడా కలిగి ఉంటారు. One can really say అది జీవింప చేస్తారు క్షమాపణను జీవింప చేస్తారు. So before we begin, let's say a word of prayer that God can guide our thoughts and our very thoughts, because it's a simple sentence but so difficult to translate. మరి ఈ మాట మరి సాధారణంగా మనకు అనిపిస్తుంది, కానీ దాన్ని తర్జుమా చేయడం, ఒక విధంగా దాన్ని అనుకరించడం లేకపోతే అనుసరించడం అనేది చాలా కష్టము. మరి ఈ విషయంలో మనం ప్రార్థనా పూర్వకంగా మరి దేవుడే మనకి ఈ లేఖనాలన్నీ బోధించుగాక. So let's have a word of prayer. ప్రార్థన చేస్తుంది. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father.
I pray that you will be with us this morning as we meditate on your words, Heavenly Father. Bless the readings, Heavenly Father. Bless the people who are present and also the people who are on the way, Heavenly Father. And I pray, Heavenly Father, that you will speak through me, Heavenly Father. Bring the words, Heavenly Father, that it may be simplified for each one of us, Heavenly Father. And I ask for blessings, Heavenly Father, on the words that will be spoken. May it reach people far and wide, Heavenly Father, and may it be a blessing to all. I ask all these gifts in your most precious and wonderful name. Amen. Amen. So, simple sentence and difficult to understand. I don't understand the difference between the two, but we will begin. So today's passage is a heart of prayer and a life of forgiveness. And we మరి ఈ will, దినమాంశంలో మరి ప్రార్థించే హృదయము అంతేకాకుండా క్షమాపణను జీవింపచేయడం. and we will take passages from the book of Daniel, Hebrews, and Matthew. Daniel, Hebrews, and Matthew. మరి దానియేలు గ్రంథము, హెబ్రీ పత్రిక అండ్ మత్తయి సువార్తలో ఉన్న లేఖన భాగాలను చూద్దాం. So if somebody could read Daniel 9 verses 1 to 5 and then again 17 to 19. Daniel 9, Dan- 1 to 5 and then 17 to 19. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, మరి 17వ వచనం నుంచి 19వ వచనాలు ఎవరైనా చదవాలి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యమును కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయ ప్రార్థనలను మళ్ళా విజ్ఞాపనలను 17 ఆలకించి నుంచి 19 చదవము. 17 నుంచి 1, 5. ఓకే. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయ ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఆమేన్. Amen. Thank you, Prasita. Now we are talking about a heart of prayer. What is Daniel saying in this passage? Okay, this passage is all about Daniel and his prayer for the people of Israel. మరి ఇక్కడ దానియేలు మరి తన ప్రజలైన ఇశ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించే హృదయము అనే అంశాన్ని ఈ రోజు నేర్చుకుంటున్నాం. What if this prayer is happening at a time when there was that 70 years exile? Remember, the people of Israel were in exile, and Daniel was concentrating on what Jeremiah before him had predicted and what he prayed for, that 70 years. He wanted to know what was going to happen after the 70 years, because the people of Israel had been sinning so much. And not only sinning,
they did not even follow any of the covenants or the rules of governance that was taking what God had given the people of Israel. మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ కొరకు మరి ప్రవక్త అయిన ఇర్మియా సెలవిచ్చినట్లు మరి యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుందని గ్రంథం వల్ల గ్రహించను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో మరి ఎంతగా అంటే వారు మరి దేవునికి విరోధముగా వారు పాపం చేస్తూ వచ్చారు. మరి దేవుడు వారి మీద మరి ఏ యొక్క అధికారులు రాజులనైతే నియమించారో దాని అంతటిని దానియేలు దృష్టిస్తూ మరి ఈ యొక్క విషయంలో తను ఆలోచన చేస్తా ఉన్నాడు. And Daniel was so concerned with praying, and he was trying to intercede for the people of Israel, but they still did not relent even in the time of exile. మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కొరకు దానియేలు మరి ఎంతగానో ప్రార్థన చేయాలని తన మనస్సును నిబ్బరం చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడంటే ఆ ప్రజల యొక్క పాపము వాళ్ళ యొక్క పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఉపవాసం ఉండి వెలుగెత్తి మొరపెడతా ఉన్నాడు. See, I'm going to read part of verse 2. I, Daniel, understood by the books the number of the years specified by the word of the Lord through Jeremiah the prophet, that he would accomplish 70 years in the desolation of Jerusalem. 70 years for the desolation of Jerusalem. దానియేలు మరి నేను యెహోవా తన ప్రవక్తగా ఇర్మియా తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తిగా అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించితిని అన్నాడు. And what is Daniel doing? Then I set my face towards the Lord God to make request by prayer and supplications. He is really praying sincerely to God for the people, for a whole nation of people. He is praying to God for one prayer that he is making. And with fasting, sackcloth and ashes. He's covered himself with ashes. He is put on sackcloth. You know, like even Job did that. He was also praying for his sins, and for whatever Job did, he was such a righteous man. Yet, what did God do? He gave him so much. And yet God took away everything that was precious to him. మరి ఇక్కడ దానియేలు మరి నేను ఈ విషయాల్ని మరి 70 సంవత్సరాలు ఇక సంపూర్తి అవుతుందని తను గ్రహించారు. అప్పుడు నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేటుకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటా ఉన్నాడు. అంతగా తాను మరి యోబు కూడా ఈ రీతిగానే మరి ఉపవాసం ఉన్నారు. ధూళి వేసుకొని మరి దేవుని సన్నిధిలో వారు వేచి ఉన్నారు ఆయా పరిస్థితుల్లో. And then he continues to say, and I prayed to the Lord my God and made confession and said, O Lord, great and awesome God, who keeps his covenant and mercy with those who love him and with those who keep his commandments. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకొని వాడా అని తను ప్రార్థిస్తున్నాడు. And what is Daniel doing? He is not only praying, he is praying to God, giving him the glory and telling him what a great God he is. And he's also acknowledging the sins that people have created. మరి దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాకుండా దేవునికి విరోధముగా చేస్తున్న యొక్క పాపాన్ని కూడా దేవుని ఎదుట తను ఒప్పుకుంటున్నాడు.
And this is done so earnestly because what did he say? He turned towards God. మరి ఆయన దేవుని తట్టు తిరిగి ప్రజల యొక్క అవిధేయతను దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని ఒప్పుకుంటున్నాడు. See, verse 3 says, Then I set my face toward the Lord God to make a request. మరి నా ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును ఇబ్బరము చేసుకుంటే ఆయన తట్టు తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. And that is what Daniel was doing, praying most earnestly for the people of Israel, in spite of them being in captivity for 70 years, predicted by Jeremiah. Still, the people did not turn their ways. మరి 70 సంవత్సరాలు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ సమయం పూర్తవుతుందని మరి వారు దేవుని తట్టు తిరగట్లేదు, లేదంటే ఆ యొక్క అవిధేయుల్లోనే వారు కొనసాగుతున్నారు గ్రహించి మరి దానియేలు మరి తన దేవుని ఎదుట తన మనసు నిబ్బరం చేసుకొని ఆయన సన్నిధిలో మరి ధూళి వేసుకొని ఉపవాసం ఉండి మరి ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. And what is he doing? He's asking for forgiveness for the people. మరి ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో క్షమాపణ ఆయన అడుగుతున్నారు. He is wanting to know after the 70 years, what is God going to do? He is praying because he wants God to intercede and find out what God plans for the people of Israel, because they have not yet relented. And so one man's prayer, and he's praying for the forgiveness of the people of Israel. మరి ఒక వ్యక్తిగా తను ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఏదైతే ప్రజలు విడుదల కొరకు లేకపోతే మరి కాలము సంపూర్తి అవుతుందని తను గ్రహించిన వాడే దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. And this is what I also find in family life today, Jyoti. How parents pray for their children. How parents pray for their children to turn. You know, every family has the same problem. There is always one person in the family who becomes a child who is doing every other thing other than what he's supposed to be doing, right? Every family has it. It's not that God has made anybody any different and made anybody more pious than the next. No, every family has a problem about a child. And what is the parents' earnest request? How they bring that child to God for prayers. మరి ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యగానే ఎవరో ఒకళ్ళు దేవునికి విరోధమైన మరి పాపంలోను ఆ శాపంలోను కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారి తల్లిదండ్రులుగా వారి బిడ్డల కొరకు వారు ప్రార్థిస్తూ కనిపెట్టమే కాకుండా వారిని దేవుని తట్టు తిప్పడానికి వారిని వారు తగ్గించుకొని ప్రార్థించవలసిన వారితో ఉన్నాం. And a parent's earnest prayer is for God to keep on forgiving that child. But I have to tell you that, you know, in most cases, the prayers of the parents never go unanswered. It may be delayed, but it never goes unanswered. మరి ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఏదైతే నిరంతరం ప్రార్థిస్తూ కనిపెడతా ఉంటారో అవి తగిన కాలంలో దేవుడు జవాబు ఇస్తారు. అవి జవాబు ఇవ్వరు అనే పరిస్థితి కాదు, కానీ దేవుడు తప్పకుండా వారికి జవాబు ఇవ్వడమే కాకుండా వారి బిడ్డల పక్షాన మరి వారు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నారో దాన్ని దేవుడు అంగీకరించేవాడుగా కూడా ఉన్నారు. And not only doesn't go answered, when parents keep praying, it is in their heart for God to keep on forgiving, keep on trying to speak to the child, but it has no result. But ultimately, it may be very delayed, but it is surely comes to pass that child ends up being a model child. మరి
ఆ యొక్క తల్లిదండ్రులు మరి బిడ్డ యొక్క అవిధేయత, వాటితో మాట్లాడతారు, చెప్తారు, వాళ్ళు హెచ్చరిక చేస్తారు, క్రమపరచాలనుకుంటారు. ఇవన్నీ చేసినా కూడా వారు వెనుకపోతున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి క్షమాపణ ఆ బిడ్డకి కలుగునట్లుగా మరి వారు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన మరి తప్పకుండా మరి ఆ బిడ్డని మరి ఒక మాదిరికరమైన బిడ్డగా దేవుడు చివరికి నిలబెట్టగలుగుతారు. Amen. And the same way, God had set these prophets, He had spoken to the prophets, He had identified the prophets, He had chosen people out from every walk of life to pray for the people of that nation. Why? Not because of anything, because He wanted someone. If everyone is not following what the covenants were given, or following the dictates of whatever, even if you read Micah chapter 6, verses 6 to 8, you will know it will be given to you how we have to conduct ourselves. But we need to understand that there is always somebody praying for each other in the world. మరి No matter దేవుడు what you do, మరి look, mind. దేవుడు తన యొక్క ప్రజల పక్షాన మరి ఆయా జనాంగములను రక్షించడానికి మరి ప్రవక్తలను, నాయకులను వారిని ఎన్నుకొని ఆ ప్రజల యొక్క అవిధేయతను దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని ప్రార్థించి వారిని దేవుడు ఎన్నిక చేస్తూనే ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనప్పటికీ దేవుడు వారిని ఆ పరిస్థితుల్లో వారిని నిలబెట్టి వారు ప్రార్థించేవారుగా దేవుడు వారిని సిద్ధపరిచి వారిని నడిపిస్తారు. ఆయన మాట్లాడతారు వారి ద్వారా కూడా హెచ్చరిక చేస్తారు. If somebody could read Micah chapter 6, verses 6 to 8, and read the verse 8 twice. I want you to read the word so we understand what is expected of us. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8వ వచనము, మరి ఆ యొక్క 8వ వచనము 2 సార్లు చదవాలని నేను కోరుతున్నాను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా, 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా. దేవుడు యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. See, this is what is God, what is simple thing, what is God is asking you to do. He's saying, but to do justly, to love mercy, and to walk humbly with your God. That's all He's wanting us to do. మరి దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నది చాలా సులభమైనది. ఏంటంటే న్యాయంగా నడుచుకుంటూ, కనికరం ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. And what is man asking God? What do you want me to do? Do you want me to do all those things? Verses 6 and 7. Shall I come before him with burnt offerings, with calves a year old? Will the Lord be pleased with 1,000 rams? God doesn't want all those gifts. He's given it to you. So why will you want it back? He doesn't want things back. All he's saying is, what I have given, I want you to just follow those. I don't want all these burnt sacrifices, these burnt offerings. I don't want all that. I don't even want your child. He's saying, he's saying, shall I give my firstborn for my transgressions? Man is asking God even that. What is it you want? Shall I even give my firstborn child? God doesn't want all this. He has given it to you.
He wants you to enjoy everything. He says, I have made you master of it. Why have I put you in charge? Because I want you to enjoy it. He's మరి given ఇక్కడ us everything. ఇక్కడ మనుషుడు మరి అయితే తను దేవుని సన్నిధిలో తను మరి ఆ తిరిగి దేవునికి ఏమి ఇవ్వగలను అని తనకి ఇవ్వబడిన మరి ఏడాది దూడలను అర్పిస్తున్నా, లేకపోతే నా నా అతిక్రముల కొరకే నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తానా అని తన ప్రాయశ్చిత్త పాప పరిహారతం కొరకే నా గర్భఫలమును నీకిచ్చునా అని అతడు తను పరీక్షణ చేసుకుంటూ మరి దేవునికి ఏమి ఇవ్వగలను, తన యొక్క అతిక్రమమును దేవుడు క్షమించడానికి, అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో అవి మనం అనుభవించడానికి ఇచ్చారు, కానీ తిరిగి వాటిని ఆయనకి ఇవ్వడానికి కాదు అని హెచ్చరిక చేస్తూ ఈ యొక్క 8వ వచనంలో మనం నిజముగా మరి న్యాయముగా నడుచుకుంటూ కనికరాన్ని ప్రేమిస్తూ దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం ఇంతే కదా యెహోవా సెలవిస్తుంది, ఇంతే కదా అంటున్నారు. ఈ విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. దేవునికి ఏది ఇవ్వగలము అనే ప్రశ్న కాదు, కానీ మరి దేవుని ఎదుట ఏ రీతిగా మనం ప్రవర్తించాలనేది, మరి దృష్టించాలనేది ఈ లేఖనము మనకి మీకు మరి హెచ్చరిక చేస్తున్నారు. You know, friends, when we are talking about a life of forgiveness, it is not only your immediate family that you pray for forgiveness. మరి ఒక జీవితం యొక్క మరి ఫర్గినెస్, క్షమాపణ జీవితం అనేది మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి మన యొక్క జీవితంలో మన తోటి వారిని, మన కుటుంబ సభ్యులు మనం క్షమించడం అనేది మొదలు పెడుతున్నప్పుడు, okay, it is not only your immediate family. You మరి can మీ యొక్క కుటుంబమే కాదు, కానీ you can pray for forgiveness even for someone that you don't even know. For example, you know, especially parents, they are so fond of their sons that they find it very, very difficult. They let their sons do anything they let them do, and they are not even accountable. They think the son is not even to be accountable for what he is doing. But that is not so. Everyone is equal. Everyone. And parents don't see the difference. But this is where you and I come into the picture, where we have to pray for God to intercede for that one child, whoever it may be. You see him hurting somebody, you see him being naughty without any cause, harming something or harming a person, harming an animal, whatever the cause may be. You must pray for them. You must ask God to intercede, and you must pray that they are forgiven. మరి మన బిడ్డలు వారు ఏదైనా చిన్న ఉదయత మరి వాళ్ళు ఏదో ఒక దానికి హాని చేయడమో, లేకపోతే మాట్లాడడమో, లేకపోతే మరి ఏదో ఒక నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనము దేవుని సన్నిధిలో వారి పక్షాన క్షమాపణ అడగడమే కాకుండా మరి మనము క్షమించి వారికి ఉండడానికి, మరి దేవుడు వారిని క్షమించేటట్లుగా మనము నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి. And when I say this, what comes to my mind about forgiveness, which I don't think anybody of us can do it. You remember Graham Staines? What happened? Those men, they burnt that Graham Staines and his 2 sons in a car, locked them and burnt them up, right? And what did the wife do? She prayed and she forgave them. Can you and I do it? I don't think so. మరి నిజంగా మరి క్షమాపణ గురించి మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, గ్రాహం స్టైన్ గాని 2 కుమారుని వారిని కారులో బంధించి వారు చుట్టుముట్టి వారి ముగ్గురిని ఆ రీతిగా మరి సజీవుగానే వారిని దహించి వేసినప్పుడు, లేకపోతే అగ్నికి ఆహుతి చేసినప్పుడు
వారి భార్య ప్రార్థించి వారిని క్షమించగలిగింది. మరి మనము ఆ రీతిగా చేయగలుగుతామా? And she not only forgave them, but what happened afterwards was even more shocking. మరి తను ఆ రీతిగా క్షమించడమే కాకుండా తర్వాత జరిగింది మరి మనల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. That man, he realized his mistake, మరి and ఎవరైతే he came back to the family and worked for them. మరి ఏ వ్యక్తి అయితే ఆ రీతిగా మరి ఆ యొక్క దైవజన్ని మరణించడానికి కారకుడయ్యాడో ఆయన తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మరి వారితో పాటుండి దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా దేవుడు మార్చారు. And I'm talking about forgiveness over here. I do not think that I would ever forgive anybody who harmed my family. మరి క్షమాపణ గురించి నేను మాట్లాడుతున్నాను. మరి నా కుటుంబంలో మరి ఇలాగా నా కుటుంబాన్ని నష్టపరిచిన వారిని నేను క్షమించడం అనేది మరి జరిగించాను అనేది నేను ఆలోచిస్తున్నప్పుడు నేను చేసి ఉండలేదేమో. You would have to have a heart of stone to do such a thing, but God had put it in her to forgive. And what did she do? She forgave him. మరి క్షమించలేని కఠిన హృదయం మనకు ఉంటుంది, కానీ దేవుడు తన హృదయంలో క్షమించే మనస్సును దేవుడు తనకు అనుగ్రహించి ఆవిడ తను అందరినీ క్షమించగలిగింది. But friends, I have to tell you, and I don't think I am wrong. I am not advocating it, but ultimately, friends, what happens? God is the judge, right? మరి నేను తీర్పు తీర్చడానికి ఇక్కడ లేను కాదు, చివరికి నీతి గల న్యాయాధిపతి ఆయనే. We should leave the judgment in God's hand, but God is expecting us to forgive people, and this is what we need to do in our life, whatever మరి it. దేవుడు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి మరి కఠినమైన మరి క్షమించలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు మనం వారిని క్షమించాలని వారి కొరకు ప్రార్థించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు. Whatever it is, we need to learn to forgive people for whatever they do, because remember, friends, you are not the judge. The judge మరి is వారు ఎటువంటి కఠినమైన మరి పరిస్థితులు మన జీవితంలో కలుగు చేసినప్పటికీ కూడా మనం క్షమించడము అనేది మనం నేర్చుకోగలగాలి. వారిని క్షమించి వారిని తిరిగి దేవుని కొరకు సిద్ధహస్తులు చేసే భాగ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. And in every case, the judge is always the third person, and in our case, it is our God. మరి మామూలుగా ఈ యొక్క నేరాలు చేసే ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ మూడో వ్యక్తిగా న్యాయాధిపతులు ఉంటారు, కానీ మన జీవితంలో అయితే మాత్రం మరి దేవుని బిడ్డలుగా మనకి న్యాయం తీర్చేది ఆయన మాత్రమే, మన దేవుడే. So let us continue with our prayer and forgiveness, and we'll now look at the book of Hebrews, chapter 13, verses 18 to 21. మరి మన యొక్క సబ్జెక్ట్ ని కొనసాగిస్తూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 18 to 21. 21వ వచనం వరకు ధ్యానం చేద్దాం. చదవండి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Now in here, what is the author saying? He is saying that pray for us, for we are confident that we have a good conscience. మరి ఈ యొక్క పత్రికను రాసిన దైవజనుడు పౌలు అని అనుకుంటారు. ఆయన చెప్తున్నారు ఏంటంటే
మా నిమిత్తం ప్రార్థన చేయడి, మేము అన్ని విషయాలు యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము అని చెప్తున్నారు. And here we are talking about the author. What is he's wanting, he'll say, in all things desiring to live. He says we are good and we are desiring to live honorably. But I especially urge you to do this, that I may be restored to you the sooner. మరి తను ప్రార్థన చేస్తూ ఎటువంటి ప్రార్థన చేయమంటున్నారంటే, మేము అన్ని విషయాలు యోగ్యంగా ప్రవర్తింపగోర్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాం. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినప్పుడు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను అని వారు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. And you know, when we are trying to identify the author, whoever writes a book, we come to know the style of writing, the style of the thought, and that's how they put it. But in some cases, in most of the books in the Bible, although the author is known to about his style, there are sometimes that passages are also put in by other members who have been given that divine thought, who have penned their words into it also. So it is not generally the only person who writes something about in the Bible. The words are given by everyone. All the prophets have put in their thoughts. The people have written the Bible. But there are many thoughts that have been collected from others also, and those have been put. And that style somehow breaks away from a particular style that is written by one person. మరి ఒక వ్యక్తి వారికి ఇవ్వబడిన ఆలోచన విధానంలో వారికి ఇచ్చిన మరి తలంపులను ఒక క్రమమైన రీతిలో పొందుపరుస్తూ వారు యొక్క పత్రికలు రాస్తా ఉంటారు. కొన్ని విషయాలు మాత్రము వేరే వాళ్ళు రాసిన విషయాలు కూడా ఇక్కడ వాళ్ళు రాయడానికి సిద్ధపడి వాటిని ఆ పత్రికలో చేర్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే మరి వారికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఒకవేళ దేవుడిచ్చిన తలంపులను వాళ్ళు రాసే విధానములో వారికి ఒక ప్రత్యేకతను ప్రతి వారు కూడా కలిగి ఉంటారు. అయితే కొన్ని విషయాలు మాత్రం వేరే వాటిని కూడా వారు తీసుకొని వేరే వాళ్ళు చెప్పిన విషయాలు లేకపోతే వారు అనుభవాలను కూడా ఈ యొక్క పత్రికలో రాయడం జరిగింది. And here we are talking when the author is writing that he has a good conscience. He is very confident about it. But what is he saying? But I especially urge you also to do this. He also wants the others to do it, that I may be restored to you sooner. So that he says, I can come back to you sooner. మరి ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త తెలియజేస్తూ చెప్తున్నాడు ఏంటంటే, మేము అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించగోరుతున్నాము, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలనుకుంటున్నాము. అయితే మీరు కూడా మరి మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు కూడా మీరు కూడా అటు రీతిగానే మరి ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు చూచున్నానని రాస్తున్నారు. And this is followed by this benediction. This benediction is a beautiful prayer. You know, it's such a blessing. This prayer is actually, this benediction is actually a blessing for people. And I want to read this blessing again. It's from beginning at the 20th verse. మరి తరువాత తను ఒక ఆశీర్వాదకరమైన ప్రార్థన చేశారు, వచనాన్ని పలికారు. ఆ యొక్క ఆశీర్వాదం చాలా బాగుంటుంది. అది 20వ వచనంలో ఉంది. And we are talking about what the shepherd included. Shepherd, who is the shepherd? మరి ఇక్కడ ఒక గొల్లూరు కాపురు గురించి చెప్తున్నారు. ఆ ఒక గొల్లూరు కాపు ఎవరంటే, it is nothing but our Lord Jesus Christ, who is the shepherd of the sheep. Who are the sheep? People like you and me. మరి మనల్ని కాస్తున్న మన ప్రభువు యెహోవా దేవుడు, ఆయనే మన మంచి గొర్రెల కాపరిగా ఉన్నారు. And he is talking about working in you what is well pleasing in his sight through Jesus Christ, to whom be glory forever and ever.
what is well pleasing in his sight. He is praying. He is giving you blessings that you may also change and be complete in every good work to do his will. మరి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును కాక ఆమేన్ అని చెప్తున్నారు. And this prayer, friends, is coming from not only from man, but it is also praying for God to not only intercede, but to bless, that we may be able to do his good works. మరి ఈ యొక్క ప్రార్థనలో మరి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదంను అడగడమే కాకుండా ఆ యొక్క ఆశీర్వాదం పలుకుతూ ఆ ప్రార్థన చేస్తూ మరి అది నెరవేర్పును మరి జరగాలని మరి ఆశిస్తూ తను పలికిన మాటలుగా ఉన్నాయి. And so that it will be pleasing in his sight. What more blessing can it be? మరి దేవుని దృష్టికి అనుకూలమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది మరి అది మనలో జరగాలని గొప్ప ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నారు. And especially after a church service, what does a pastor do? He gives the blessings from God to all the people who are there. మరి ప్రతి ఆదివారం దినమున మరి సంఘ కార్యక్రమ ఆరాధన క్రమం అయిపోయిన తర్వాత దైవజనులు దేవుని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదాన్ని ప్రజల మీద పలుకుతారు. And why does that happen? Because he is also being chosen by God to bless his people, to lead his people. మరి దేవుని చేత ఎన్నుకోబడిన ఆ యొక్క దైవజనుడు మరి ప్రజల పక్షాన ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ప్రజలందరికీ ఆయన అందజేస్తూ వస్తారు. And this is where our prayers come into focus, because we also need to pray very earnestly for our clergy people, for our pastors, for our bishop. Why? Because it is so important for God also to intercede. Just because they have been chosen for that position does not mean that they have to be good, right? We have to pray for them also, for God to intercede, for God to speak to them, for them to be able to be strengthened to lead his people. మరి దైవజనులు దేవుని చేత ఎన్నుకొనబడిన వారే అయినప్పటికీ ఆ దైవజనులు మరి దేవుని చేత నడిపించబడినట్లు దేవునికి ప్రతిగతిగా ప్రజల పక్షాన దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండడానికి మనము నిరంతరము వారి కొరకు కూడా మరి వారు ఏ రీతిగా యోగ్యమైన రీతిలో మరి దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా వారు ఉండినట్లుగా మనం నిరంతరం వారి కొరకు ప్రార్థన చేయాలి. And that is why, friends, so important for you in your prayers to pray for your pastors, to pray for your clergy, to pray for your bishops, because God needs to intervene, and so that they turn their ways also. They also need it. They are also human like you and me. They also need a prayer. It is not only us who God needs to forgive and who we need to pray for. We need to pray for everyone, but especially for the shepherd, because what is his job? His job is to guide. His job is to take care of the sheep. Anyone that is straying, he needs to take care of them especially. And it is a very huge task. We need to realize this. Therefore, it is important for us to pray for our clergy. మరి నిజముగానే మరి మనకి ఇవ్వబడిన పాస్టర్స్, బిషప్స్, మరి అధికారులు నాయకత్వమును మనం గౌరవిస్తూ వారు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వారు మరి నమ్మకమైన వారిగా ప్రజల పక్షాన ఉండడానికి మనము వారి నిమిత్తము వారిని దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టుకోవాలి. ఎందుకంటే వారు ఏదో ఒక చిన్న మాట పలికితే అనేక మంది గొర్రెలు చెదిరిపోతా ఉంటాయి కాబట్టి మరి వారు ఎంతో జ్ఞానయుక్తంగా వారు యోగ్యమైన రీతిలో వారు ప్రవర్తించడానికి వారి కొరకు మనం నిరంతరము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. So friends, before time runs out on us, let us turn to the gospel
The gospel reading this morning is from Matthew chapter 6, verses 9 to 15. మత్తయి సువార్త 9వ వచనం నుంచి 10వ వరకు 15 వరకు మన సమయము మరి ఆసనమైంది, కానీ ఈ విషయంలో ధ్యానం చేద్దాం. కాబట్టి 9 మీరు నుంచి ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆమేన్. ఆమేన్. Thank you, Prasida. What is this? Same thing, a prayer that you say at least 2-3 times in a day, isn't it? మరి రోజుకి 2-3 సార్లు ఈ యొక్క ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. A simple prayer it is, and it is a serious prayer. Why do I say it is a serious prayer, friends? Because it is a petition to petition. You're petitioning God, and you are also doing the same thing, which is towards our needs. There are two things. One, we are giving this petition, asking God, and the other thing is we are also asking for our own needs. Now, what is this petition which we are asking God? We are praying to God for. Our Father in heaven, hallowed be your name. Your kingdom come. Your will be done on earth as it is in heaven. This we are petitioning to God and reminding about it. మరి ఈ యొక్క పరలోక ప్రార్థన సామాన్యమైంది, కానీ ఇదెంతో సీరియస్ గా మనం చేయవలసిన ప్రార్థనగా ఉంది. మనము దేవుణ్ణి ఏదైతే దేవుని నామము పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును కాక అని మనము ఈ యొక్క పిటిషన్ దేవుని దగ్గర మరి పెడుతున్నాం, అర్జీ చేస్తున్నాం, బతిమలాడుతున్నాం. This we are telling God, what is God? He is our Father in heaven, and His name is so holy. And your kingdom come, your will be done. Everything we are telling God, we are telling Him about Himself. మరి ఈ యొక్క దేవుడు ఎవరు అంటే మన పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి ఆయన నామమును మరి పరిశుద్ధపరచబడాలి, తర్వాత ఆయన రాజ్యం వచ్చింది కాక, ఆయన చిత్తము మరి పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడిన కాక. And so this verse 9 and 10, what are we telling God? This is a petition to our God, how great He is. And then what are we doing? From verse 11, 12 and 13, we are asking for ourselves. What are we saying? Give us this day our daily bread. We are asking God to give us. And forgive us our debts as we forgive our debtors. ఈ యొక్క 9-10 వచనాల్లో మరి దేవుని గొప్పతనాన్ని, మహోన్నత్వాన్ని మనం ఆయన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని మనం స్తుతిస్తున్నాము. తర్వాత 11-12 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే మన అవసరతలు, మన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మరి ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తాం, కొనసాగుతాం. And we're also praying to God to what do we do? And do not lead us into temptation. మరి శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తాం. How much more we are praying for everything, not only for our daily bread, we are also praying to forgive our debtors and our debts. And we're also praying that we should not be led into things that we don't want to be led into. మరి మన అనుదిన ఆహారం దయచేయమని అడుగుతున్నాము. మన రుణస్థులను మనం క్షమించిన ప్రకారం మన యొక్క రుణములను కూడా, మన తప్పులను క్షమించమని అడుగుతాం. అంతేకాకుండా మన శోధనలోనికి మరి తేక దుష్టు నుంచి తప్పించమని కూడా మనం ప్రార్థిస్తాం.
But friends, this has to be a very earnest prayer to not lead us into temptation. మరి శోధనలోనికి తక అనేది మనం చాలా దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థించిస్తాం. And this is a very, very serious sentence, because all the time, that's what our thoughts are full of. మరి అన్ని సమయాలు మన తలంపులు ఏ రీతిగా నిలిచి ఉంటున్నాయి? Our thoughts are so full of things that should not be there. And this is what we need to save ourselves from. మరి ఇటువంటి తలపు నుంచి మనం తప్పించబడాలని మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. And this is one thing, friends, that we should really pray to God. One thing, we need to pray for our pastors. We also need to continue to pray for God to keep us out of temptation, especially the temptation in the mind. That is more harmful than anything else. మరి మన సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మన యొక్క మనస్సులో, మన తలంపులో ఉన్న మరి యొక్క దుష్ట ఆలోచన, వ్యతిరేక ఆలోచన కొరకు అవి ఎంతో మనల్ని బలహీనపరుస్తాయి. కాబట్టి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. Because our mind is the most destructive element in our system, most destructive. మరి మన తలంపులు అనేవి చాలా మనల్ని మోసపరిచే ఆలోచనలుగా ఉంటాయి. And it controls both the good and the bad in us. ఆ యొక్క తలంపులు అవి మంచి గాని చెడు గాని జరిగిస్తూ వస్తాయి. And so I want each one of us, friends, to look at this simple prayer that we say every day. We just recite and it's over. Don't we do that? We just recite the Our Father and our job is done. But have we ever sat down to understand what the simple but yet a very powerful prayer is all about? It is petitioning God, and it is also asking us for our needs to help us to get food, our need to learn to forgive people, and our need for not to fall into temptation. The fact that we realize that we need to be forgiven, but we can only be forgiven if we forgive. If we don't forgive somebody, why will God forgive us? మరి సాధారణంగా మన గబగబా యొక్క పరలోక ప్రార్థన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఒకసారి కూర్చొని ఆలోచించి నిజంగా ఆయన నామం మన జీవితంలో కనపరచబడుతుందా, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుందా, మన అనుదిన ఆహారం అడుగుతాం. మరి క్షమాపణ దగ్గరకు వచ్చినప్పుడు మనం క్షమించగలుగుతున్నామా? మనం క్షమించినప్పుడు మాత్రమే మరి మనం కూడా క్షమించబడతామనేది మనం దృష్టించాలి. అంతేకాకుండా మరి దుష్టుని అంటే మన తలంపులు మనల్ని మోసపరచకుండానట్లు, మరి దుష్టుడి నుంచి దేవుడు మనల్ని కాపాడినట్లు, శోధనలో పడిపోకుండానట్లు ఈ విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. And that is why, friends, prayer is so important. Let us concentrate. Even I am not saying that I'm a saint. Even when I'm saying the Lord's Prayer every day, for every little thing you break into it. Even I say the whole Lord's Prayer without thinking, because something has to get over with. But that is not the case. I am just also, like you and me, concentrating on what is being told to us this morning. God is speaking to us about that simple prayer that He has given us. Why we should pray it with earnest. మరి ఆ యొక్క సాధారణమైన ప్రార్థనను కూడా మనం చేసుకుంటూ గౌగా వెళ్ళిపోతాం. కానీ ఆ యొక్క ప్రార్థనలో ఉన్న అర్థాన్ని మనము జాగ్రత్త వహిస్తూ మరి ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు, and when we especially pray, give us this day our daily bread. You know, friends, in our house, everyone has food in their house, right? మరి ప్రతి ఇంట్లో కూడా ఆహారం ఉంటది, కానీ మనం అనుదిన ఆహారం కావాలని అడుగుతాం. But for that food to come to you, అయితే ఆహారం మన దగ్గరికి రావాలి. ఇంట్లో ఉంటది ఆహారం. how difficult it is, you know that?
Give us this day our daily bread. That మరి food మనకు కావాల్సిన అనుదిన ఆహారం కావాలి అని అడగడంలో ఉన్న ఉద్దేశము అదెంత కష్ట సాధ్యం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. you try it, you understand. In the morning when you are going to sit down for your breakfast, you will understand this sentence, give us this day our daily bread. Something always will take place. You are needed more than others to do something, and you cannot sit with them at the table. But so that is why every line in this prayer, when you start reading it, when you start analyzing it, what does it mean? మరి It is ఆ యొక్క ఉదయకాలపు అల్పాహారము బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మనం కూర్చున్నప్పుడు మరి ఆహారం మన ముందుంటది కానీ మనతోటి మనతో కూర్చొని తింటున్న వారు మరి మనతో సమాధానంగా లేనప్పుడు ఆ యొక్క ఆహారం ముందు తీసుకోవడానికి కూడా చాలా కష్టముగా అనిపిస్తుంది. many times, friends, what happens is if somebody comes and you are just going to be sitting at your table, what happens to you? People మరి come, you offer your plate to them, no? You offer it. And then what happens? And then you feel full because you've given yourself off to the person, right? And what does God do? He blesses you with the same thing that you have given somebody. He blesses you. There are times when you're upset and you don't feel like eating. Yet what do you pray? If you pray, give us this day our daily bread, that same bread will be a blessing to you. Read this. I also, this morning only, I kept reading it over the week, and for me it's just a Lord's Prayer. But when I am giving it to you, God is speaking to me to think about what I am saying. Speak to them and let them know what I'm giving you. Open your eyes and read the word. Each word is has got a very powerful meaning. It's not a simple prayer that we just say our Father and Amen and they go. No, it's not that. Read it, understand it, and it's such a powerful prayer. And even I am now opening my own eyes also to this prayer, so that every word that I have to pray, when I'm praying this many times during the day, I too have to think 100 times what I'm praying for. Because it is not only a petition to God, it is a petition for our daily needs, our food, our forgiving people, and for us being kept away from temptation. These are the simple things in our daily run of life. We are constantly being tempted. And he's saying, deliver us from the evil. What is the evil? Our evil is our thoughts. All the time it is multiplying into so many things. All the time, chabi, 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 dalu, so much goes into our head. We must pray to God to keep it light, to keep it full of himself, that we do not stray in our thoughts. It is not easy. The moment you open your eyes, friends, thoughts flow in. Doesn't it? It does. But what do? You have to learn to channel it, control it, lead it towards God. Help ask God's help to channel your thoughts, to channel your mind. The moment you switch off into another mode, which is not the correct line of thought, pray and get back to yourself. It is a very difficult thing, but we need to do it. And it is the only thing that can save us from so much of sin, so much of evil thoughts that don't concern us. But God says, if you forgive, if you learn to forgive others, I will forgive you myself. I will not remember it. But learn to do it. It's a very hard thing to forgive, believe me.
But you and I, friends, need to learn this very, very important aspect. Our mind and our thought of forgiveness. And when it is forgiveness, it means completely and wholly, not saying, okay, I forgive you. That is not. It is only verbal. You're not doing it from your mind. You're not doing it from your heart. These are the two things that you need to connect with to forgive the person. Only then God will forgive you. మరి మనం ప్రతిదినము అనుదిన ఆహారం కావాలని ప్రార్థిస్తాం. మరి మన టేబుల్ దగ్గర మనం కూర్చున్నప్పుడు ఎవరైనా వస్తే ఆ యొక్క ఆహారాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. అదే రీతిగా మరి ఆ యొక్క ఆహారం, ఆ యొక్క అల్పాహారాన్ని తీసుకోవాలి అని అనుకోలేనప్పుడు కూడా మనం ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఆహారము నిజముగా దాన్ని బ్లెస్ చేసి ఆ ఆహారం తినడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థించాలి. తర్వాత మరి మన యొక్క రుణస్తులే, లేకపోతే మనకి ఎవరైనా కష్టపెట్టినట్లయితే వారిని క్షమించమని అడుగుతున్నప్పుడు మరి ఆ యొక్క క్షమాపణ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇతన్ని మరి క్షమించగలుగుతాం. ఎందుకంటే మనలో కష్టము పెట్టుకొని, లేకపోతే మన హృదయం నిండా వారి పట్ల వ్యతిరేకత, లేకపోతే వారిని నిందించాలి, లేకపోతే వారిని జడ్జి చేయాలి, న్యాయం తీర్చాలి, వారిని తగ్గించాలి, వారిని నీచపరచాలనే ఆలోచనలతో మనం ఉన్నట్లయితే ఎన్నడూ కూడా ఎవరిని కూడా మనం క్షమించలేము. ఎందుకంటే మనము తీర్పు తీర్చిన ప్రకారంగానే దేవుడు కూడా మనకి తీర్పు తీర్చినట్లయితే మనం ఎక్కడ నిలబడగలము. కాబట్టి క్షమాపణ విషయంలో మరి మనం అధికంగా నేర్చుకోవలసినవి అనేకముగా ఉన్నాయి. అంతేకాకుండా దుష్టుల నుంచి తప్పించబడ్డం అంటే మన తలంపుల్లో ఏదైతే ఆలోచిస్తున్నామో, లేకపోతే హృదయంలో ఏదైతే యోచన చేస్తున్నామో దాన్ని బయటికి పెడుతున్నప్పుడు నిజముగా మన దుస్థితి ఈ రీతిగా ఉందని కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం. మరి ఏ రీతిగా మన తలంపుల్లో తప్పిపోతున్నప్పుడు తిరిగి మరి సరైన ఆలోచనలోకి రావడానికి మనకి సహాయం చేసేటట్లుగా మన ప్రార్థనలో మనం నిరంతరము కొనసాగాలి. ఏదో మరి వల్లి వేసే ప్రార్థనగా కాకుండా పరలోకమందు నా తండ్రి అని మరి చివరామేనని ప్రార్థనగా కాకుండా ఒక్కొక్క మాట 100 సార్లు మరి ఆలోచన విషయంలో కానీ మరి మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మన హోల్ బీయింగ్, మన ప్రాణాత్మ శరీరములను సరి చేసే ప్రార్థనగా ఈ యొక్క పరలోక ప్రార్థన ఉంది. ఎందుకంటే శిష్యులకి మొట్టమొదటిగా మరి ఆ ప్రార్థన నేర్పించినప్పుడు ఫస్ట్ టైం దే అటర్ దట్ ప్రేయర్ హౌ దే ఫీల్. Disciple first they learn that prayer, they listen that prayer, they speak about that prayer, how they will speak. The same way I want to be prayed, I want to try to pray every day. That's my desire. The Lord's prayer must be spoken by the Lord, what he spoken, and the disciple learned that prayer, and they prayed every day. First time they listen, and first time they prayed, no, how intensely they are praying. I want to be like that. I want to be pray every time. I am trying that. I have to be learn more about this Lord's prayer. This prayer is so important. It is the basic prayer for our needs, the most simplest prayer. That is why God gave it to us. But when you read it and it has been explained, he has given it in such a good explanation to us, we need to rethink this prayer, and we need to pray and ask for forgiveness. But importantly, forgiving our debtors, forgiving is not easy. That's why we need to control our mind and our heart. Most important is this. And for us not to be led into temptation, most important are these two. To forgive, praying is praying, you can keep praying. But to forgive and lead us not into temptation, two very mighty sentences which we should have taken note of right at the beginning. But we just say a prayer because we have to say a prayer because we know the prayer by heart. That is what is the problem.
When we know something, we just say it. But to understand it in depth is the most difficult thing. So I want us to read this simple prayer again, understand it, and let God guide us in this aspect of forgiveness and for leading us not into temptation. Two important aspects in this prayer. ఈ యొక్క సాధారణమైన ప్రార్థనగా మనం అనుకొని ఈ యొక్క అనుకరించే ప్రార్థనగా మరి కంఠస్థ పెట్టాం కాబట్టి, వచ్చేసింది కాబట్టి గబగబా పలికే మాటలుగా కాకుండా చాలా లోతుగా ఏ విషయంలో మనము ఎక్కడ ఏ అవసరత ఉందో మనకి ఆ అవసరతను ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని మరి ద్వారా నెరవేరుస్తారనేది, మరి క్షమాపణ విషయంలో కానీ, మరి దుష్టు నుంచి తప్పించబడ్డమని కానీ, మరి దేవుని మహిమపరచడం విషయంలో కానీ, ఎక్కడ ఏ రీతిగా మనం ప్రార్థన చేయగలమో, ఏ రీతిగా మరి దేవుని సన్నిధిలో మనం నిలబెట్టుకోగలమో, మన హృదయంలోను మన తలంపులను కావలు కాసుకునే ఆ ప్రార్థనని మనం చేస్తున్నాం మనం గుర్తు పెట్టుకొని మరి అనుకరించడం కంటే అన్వయించుకొని, ఒక విధంగా దాన్ని అన్వయించుకొని అంటే దానిలో లోతుగా మరి పరిశీలన చేస్తూ మరి యొక్క ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాం. And I do hope that it's going to become it's not going to become, but it is a blessing to all of us. మరి ఈ యొక్క ప్రార్థన మరి మనందరికీ కూడా ఆశీర్వాదకరముగా మలచబడును గాక. Thank you, Jyoti. థ్యాంక్ యూ సిస్టర్. అందరికి వందనాలు. God ప్రైజ్ bless. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇర్మియా ప్రవక్త సెలవిచ్చి తెలియజేసినట్లుగా దానియేలు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రంథంలో ఉన్న గ్రహించి ఇశ్రాయేలు అవిధేయతను ఉపవాసం ఉండి ఒప్పుకుంటున్నాడు. అలాగే హెబ్రీ గ్రంథకర్త మా నిమిత్తము ప్రార్థన చేయండి అని విజ్ఞాపన చేస్తున్నారు. మత్తయి శుభవార్తలో మనం చూస్తే మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అంటే ముందుగా మనం క్షమించాలి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించుము అని ప్రార్థన చేస్తాం. మన ఆలోచనలు తలంపుల్లో అపవాది ప్రవేశించకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబంలో అలాగే మన సంఘంలో కాపరి విషయంలో మనము మధ్యవర్తులంగా ఉండి ప్రార్థించే వారంగా ఉండాలి. ఏ హార్ట్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఏ లైఫ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఏ హృదయం అయితే ప్రార్థించే హృదయం అయి ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఇతరులను క్షమించగలిగి ఉంటారు. అటువంటి జీవితం మనం జీవించాలి. న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట మనము మన జీవితానికి అన్వయించుకునే వారంగా ఉండాలి. అద్భుత వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అలాగే అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి విబిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా. క్షమించే స్వభావం తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఆహారం కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇతరులను జ్ఞాపకం చేసుకునే కృప దయచేయండి ప్రభా. అనుదిన ఆహారం ప్రభావితంగా ప్రభా పరలోక ప్రార్థన కేవలం తండ్రి వెళ్ళి వేసే మాటలుగా కాకుండా ప్రభా దాని అర్థాన్ని, పరమార్థాన్ని, అంతరార్థాన్ని ప్రభా అర్థం చేసుకుని ప్రార్థన చేసే మనసు మాకు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా శత్రువులను క్షమించే విషయంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా దేవతను ప్రభా నేర్చుకోవడానికి సహాయం చేసేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా, ఆత్మీయ లోతులను హృదయాలను స్పృశించే ప్రభా అనేక విషయాలు ప్రభా తల్లిగారు చెప్పుచుండగా తండ్రి మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రార్థన చేసేవారు ప్రభా శత్రువును క్షమించగలరు అనే ప్రభా మాటను తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా కేవలం తండ్రి ప్రభా అలవాటు ప్రకారంగా కాకుండా ప్రభా ఆ ప్రార్థనలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి ఆ విధంగా మేము జీవించడానికి సహాయం తెచ్చండి ప్రభా. సైమన్ రీటా గారికి కావాల్సిన ఆరోగ్యం తెచ్చండి. అదేవిధంగా ప్రభా తర్జుమా చేసిన దేవతను ప్రభా దోసనాలు ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా జ్యోతిర్మయ్య గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిద్దరిని వాడుకుంటున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. వారిద్దరికి కావాల్సిన శక్తి, బలము, ఆరోగ్యము, వారి కుటుంబాలు, సేవను కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం చెప్పడానికి, వాక్యం వినడానికి ప్రభా, వాక్యం ద్వారా గ్రహించడానికి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాబి రత్నాకర్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. వారి పాప చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభు సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని,
తేజ అఫెంటిస్ గారిని, కోంటి వారి అందరినీ ప్రభా పేరు పేరు దీవించండి. మా కోసం ప్రార్థన చేసే తల్లులను ఇచ్చావు ప్రభా. మా కోసం లేచి ప్రార్థన చేస్తున్న తల్లుల్ని ప్రభా తండ్రుల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఈ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతున్నాయి ప్రభా. అతని ప్రభా అందరు బిడ్డలు వీళ్ళు సహాయం తెచ్చండి. 10th ఇంటర్మీడియట్ ప్రభా సప్లీ రాశారయ్యా, రిజల్ట్స్ మీరు ఉన్నారు ప్రభా. 21వ తారీఖు నీట్ జరగబోతుంది ప్రభా. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భారతదేశంలో శాంతియుత వాతావరణంలో ప్రభా సేవ జరుగుతూ సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక సంఘాల్లో ప్రభా అయ్యా యవనస్తులు దేవతన ప్రభా పాపాన్ని బట్టి ధిక్కారాన్ని బట్టి ప్రభా సంఘాలు ప్రభా పాడవుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభా. సంఘాలన్నింటినీ భద్రపరచండి, దీవించండి. మా బిడ్డలు వాక్యం చేత నింపబడి బలవంతులు ఉండి సహాయం తెచ్చండి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ప్రభా జీవనంద కుమార్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో బిడ్డను స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా ప్రభా కాటనాయ్ గారిని, రావణ మేఘడాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఆ దేవతన ప్రభా కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరిని పేరు పేరు ముట్టమని, ఈరోజు మేము చేస్తున్న ప్రతి పని సూటైన మార్గాన్ని చూపించమని ప్రత్యేకంగా ప్రభా ఇద్దరు విత్తబడి వాక్యం 60 నృత్యులుగా ఫలించేయమని వాక్యం చెప్పిన దాస సైమన్ రీటా గారిని తర్జుమా చేసిన ప్రభా జ్యోతిర్మణి గారిని జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు మేము చేసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక వందన మా తండ్రి, తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోక మందిలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు దయచేయండి. వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. ఎందుకనగా మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసురాలకి, తర్జుమా చేసిన దాసురాలకి, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, అదేవిధంగా ఓపెన్ అవుతున్న స్కూల్స్కు, అదేవిధంగా మనం చేయవలసిన ప్రతి పనిలో దేవుడి దినాన్ని సూటి అయిన మార్గాన్ని చూసి మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. ప్రైజ్ ద లార్డ్ మ్యామ్. Praise the Lord. Praise Lord. Praise Praise the Lord. God bless. God bless. థ్యాంక్ యూ.